రెగ్యులర్ మైదా గవ్వలు మామూలుగా ఏంటంటే మైదా పిండితో గవ్వలు చేస్తారు. ఇది సజ్జ పిండితో చేసినటువంటి గవ్వలు. ఓకే, సజ్జ పిండితో చేసిన గవ్వలు. గవ్వలు. అంటే ఈ టేస్ట్ స్వీట్ ఆర్ హాట్ ఎలా ఉంటుంది? స్వీట్ ఇది ఎట్లా కావాలంటే అట్లా చేస్తున్నాము. ఇది స్వీటే. మేము ఇంకోటి కూడా ఏంటంటే ఈ చేస్తున్న వాటికి అందరూ కొద్దిమంది ఇదంతా ఆర్గానికా నాన్ ఆర్గానిక్ అడుగుతుంటారు. దానికోసం కూడా నేను క్లారిఫై చేయాలన్నది ఏంటంటే ఇది మేము ఆర్గానిక్ అని చెప్పట్లేదు, కానీ మేము తీసుకుంటున్న చాలా సరుకులు ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది మీకు చూపిస్తున్నాను. ఇది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు పండించి వాళ్ళు తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నటువంటి పౌడర్లు ఇవి. ఓకే, ఇది ఆర్గానిక్ చెప్పాలండి. ఓకే, ఇది కొర్రపిండి. ఇది మేము వాడుతున్న చాలా సరుకులు ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి తీసుకోవాలన్నటువంటి రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి తీసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఇది ఇప్పుడు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, ఇది మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం జహీరాబాద్ మీకు తెలుసు. సో మేము వాడుతున్న మిల్లెట్ పిండ్లంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి. సో అలాగే దీనికి వాటిన జాగ్రీ అంతానేమో సహజాహారం వాళ్ళ జాగ్రీ తీసుకుంటున్నారు. ఓకే, అంటే నిజంగానే ఆర్గానిక్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలా వీటిలో మేము వాడలేము, ఆర్గానిక్ వాడలేము. సో మేము వాడే ఇందులో ఈ జీడిపప్పు ఉంది. ఇది అనకాపల్లి పాడేరు దగ్గర ఆదివాసీ రైతులు పండిస్తున్నటువంటి జీడిపప్పు. ఇది కూడా ఆర్గానిక్. సో ఇది ఒక రైతుల ఉత్పత్తిదారుల సంస్థ. ఇది గిరి సిరి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. సో ఇప్పుడు మేము వాడుతున్న నూనెలంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థ నడుపుతున్నటువంటి విజయ ఆయిల్స్ వాడుతున్నాము. రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతున్నాము. సో ఇట్లా ఏదైనా కూడా మేము తీసుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏంటంటే ఒక ఉమ్మడి కృషితో రైతులు చేస్తున్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులు ఉత్పత్తి చేస్తున్నటువంటి దాని నుంచి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఆ ప్రయత్నం చాలా వరకు మేము సక్సెస్ అవుతున్నాము. అందుకే మనకి 35 ఐటమ్స్ చేస్తున్నారు అని అంటే అది అంటే ఈజీ కాదు. అంటే ఒక ఐటమ్ మనకి నార్మల్గా ఏమైనా స్నాక్స్ తిందాము అని అంటే ఒక 5, 6, 10 వరకు చెప్పగలుగుతా, కానీ దాంట్లో 35 రకాలు అని అంటే ఒక్కొక్కటి నిజంగానే కళ్ళ ముందు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.